సో మీరు రిటైర్డ్ అంటే తహసీల్దార్‌గా ఉన్నారు కాబట్టి, అసలేంటి వక్ఫ్ భూములేంటి కొత్తగా రిటైర్డ్ తెచ్చిన అడిషనల్ డిప్యూటీ కలెక్టర్ అన్నారు. కలెక్టర్. డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారు కాబట్టి ఆ! సో ఏంటి అసలు ఈ వక్ఫ్ భూములేంటి? ఏం జరుగుతోంది దీని వెనక అనేది? ముందుగా మీకు ప్యానెల్ మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికి శుభ సాయంత్రం. హ్మ్. నేనేమంటున్నా బషీర్ అహ్మద్ గారు అన్న దాని మీద అది కాకుండా ముందు మొట్టమొదటి ఏదైతే ఉందో అఖండ భారతదేశము ఏదైతే ఉందో మొట్టమొదట ఈ సనాతన ధర్మం హిందూ రాజ్యం. హ్మ్. కాకపోతే 750 సంవత్సరాలు భారతదేశము దండయాత్రల మీద బ్రిటిష్ పాలన మీద అణగదొక్కిరు, బానిసలుగా బతికిరు. స్వతంత్ర పోరాటంలో ముస్లిమ్స్ పాత్ర ఉన్నది, హిందూస్ పాత్ర ఉన్నది. ఎప్పుడైతే దేశ విభజన జరగడం ఏదైతే చేసిరో 1947లో హిందువులు వేరు ముస్లిమ్స్ వేరు అన్న ఉద్దేశంలో ఇక ఇటు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ విభజన జరిగింది. కాకపోతే తదనంతరం అక్కడ ఆ రోజుల పరిస్థితులను బట్టి మొత్తం ముస్లిమ్స్ అక్కడ పోలేదు, మొత్తం హిందూస్ ఇక్కడ రాలేదు. కాకపోతే అక్కడ రెండు ఏదైతే ఉందో మళ్ళా 1971లో ఇందిరాగాంధీ వెస్ట్ పాకిస్తాన్ మీద ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ మీద సపోర్ట్ చేసి మొత్తానికి బంగ్లాదేశ్ ఫామ్ చేయడంలో ఇందిరాగాంధీ కీలక పాత్ర. వాళ్ళు జీవితాంతం ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకోవాలి బంగ్లాదేశీలు ఎప్పుడే కానీ. అదొకటి. పోతే ఇంకొకటి మన బషీర్ అహ్మద్ గారికి ఓపెన్గా చెప్తున్నా ఏదైతే ఉందో మొట్టమొదట హిందూ రాజ్యంలల్లా హిందూ రాజులల్లా సైన్యాధిపతులు ముస్లిమ్స్ ఉన్నారు. ఆ మొట్టమొదట మహారాణా ప్రతాపు సేనాధిపతి ముస్లిం, ఝాన్సీ లక్ష్మీబాయి సేనాధిపతి ముస్లిం, ఛత్రపతి శివాజీ సేనాధిపతి ముస్లిం. వినరా? ముస్లిమ్స్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఇక్కడ కించపరచడం ఎవరు లేరు. ప్రాణ్ జాయే పర్ వచన్ నాయం జాయ్. ప్రాణం పోయినా జరగలేదు కానీ ముస్లిం ఏదైతే అసలైన ముస్లిము ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆయన నోటి మాట తప్పడు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు విభజన జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇక కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ముస్లిం ప్రాపర్టీస్ వాళ్ళు 750 సంవత్సరాలు ముస్లిం దండయాత్రలు బ్రిటిష్ పాలన ఇవన్నీ జరిగింది. అప్పుడు ఏదైతే ఉందో ప్రాపర్టీస్ ఉన్నది. అసలు వక్ఫ్ అంటే ఏంది చాలామంది తెలియదు. వక్ఫ్ అంటారు. ఏంది వక్ఫ్ అంటే? వక్ఫ్ ఏదైతే ఉందో వాలంటరీ పర్మనెంట్ ఇర్రివోకేబుల్ డెడికేషన్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ వన్స్ వెల్త్ ఇన్ క్యాష్ అండ్ కైండ్ టు అల్లా. ఏదైతే ఉందో ఎవరన్నా ఇయ్యదలుచుకుని హిందువే కావచ్చు, ముస్లిమే కావచ్చు, క్రిస్టియనే కావచ్చు, ఒకసారి వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన దాన్ని ఏదైతే ఉందో అది బికమ్ వక్ఫ్. దాన్ని గిఫ్ట్ ఇవ్వడం కానీ అమ్ముకోవడం కానీ ఇది చేయడానికి కానీ అది 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 ఉండదు. అది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డులో ఏదైతే ఉందో వక్ఫ్ బోర్డు మొట్టమొదట 1954లో వచ్చింది చట్టం. తర్వాత 95లో అమెండ్మెంట్ అయింది, 2013లో అమెండ్మెంట్ అయింది, తర్వాత 2025లో అమెండ్మెంట్ అయింది. ఇప్పుడు ఈ 54, 54, 95, 2013 వరకు కాంగ్రెస్ పీరియడ్లో 3 సార్లు వినరా. ఇప్పుడు 2025లో బీజేపీ చేసింది. బీజేపీ చేసిన దాంట్లో మొదలు వాళ్ళకి ఏంటంటే చాలామందికి అవగాహన లేదు. అగో దొంగ 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 అంటే దొంగ, పులి 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 అంటే పులి. ఇక్కడ చట్టం నేనేమంటున్నా, పాత చట్టంకు కొత్త చట్టంకు వ్యత్యాసం ఏముంది? ఏమున్నది ఇంట్లో? వాళ్ళకు న్యాయం అన్యాయం ఎక్కడ జరుగుతుందని అనేది లేదు. నేను మొదలు వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు బిల్లు అమలు చేసేటప్పుడు ఇక్కడ ఓవర్కమ్ ది షార్ట్ కమింగ్ ఆఫ్ ది ప్రీవియస్ గత చట్టంలో ఏం తప్పులు ఒప్పులు ఉన్నాయో సరిచేయడం ఒకటి, అప్డేటింగ్ ది డెఫినేషన్స్ ఆఫ్ వక్ఫ్ ఒకటి, ఇంప్రూవింగ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడం ఒకటి, ఇంక్రీజింగ్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ మేనేజింగ్ వక్ఫ్ రికార్డ్స్ దాని మీద ఈ చట్టంలో ఇది కవర్ అయింది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ దాని ప్రకారం ఏదైతే ఉందో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఒకటి ఉన్నది, స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి, తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ ఇష్యూస్ ఏమున్నది? ఇర్రివోకేబిలిటీ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ దాని మీద ఒకటి ఇష్యూ. తర్వాత లీగల్ డిస్ప్యూట్స్, పూర్ మేనేజ్మెంట్ దాని మీద ఏది ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఆఫ్ వక్ఫ్ ల్యాండ్, మిస్మేనేజ్మెంట్ అండ్ ఓనర్షిప్ డిస్ప్యూట్స్, డిలేస్ ఇన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అండ్ సర్వేస్, లార్జ్ స్కేల్ లిటిగేషన్స్ అండ్ కంప్లైంట్స్ టు ది మినిస్ట్రీ. ఇవన్నీ కవర్ చేసుకున్న తర్వాత ఈ చట్టం వచ్చింది. మళ్ళీ నో జ్యుడిషియల్ ఓవర్ సైడ్ డెసిషన్స్ బై వక్ఫ్ ట్రిబ్యునల్ కెనాట్ బి ఛాలెంజ్ ఇన్ హయ్యర్ కోర్ట్స్. ఇది ఎక్కడ ఉండదు కదా. అది మళ్ళీ ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉన్న దాని మీద అప్పీల్కి పోతారు, హైకోర్టు కాబట్టి పోవచ్చు ఉండదు. తర్వాత ఇన్కంప్లీట్ సర్వే ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, అది సర్వే చేయలేదు ఇప్పటి నుంచి కూడా. తర్వాత దానిలో ఇంకా చాలా ఉన్నాయి. మిస్యూజ్ ఆఫ్ వక్ఫ్ లాస్, దాన్ని దుర్వినియోగం చేశారు గతంలో ఉన్న దాని మీద. కాన్స్టిట్యూషన్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ ది వక్ఫ్ యాక్ట్, ఢిల్లీ హైకోర్టులో ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఇవన్నీ పిల్లు అవన్నీ వచ్చారు. వాట్ ఆర్ ది స్టెప్స్ అండ్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ వర్ అండర్టేకన్ బై ది మినిస్ట్రీ బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ ది బిల్ పెట్టక ముందు ఎక్కడైతే వక్ఫ్ ప్రాపర్టీస్ దాని మీద ఎక్కడ 24/7/2023 నాడు లక్నోలో మీటింగ్ పెట్టారు, 20 జూలై 23 నాడు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. అందులో ఎవరెవరు అంటే వైడ్ అండ్ ది బేస్ ఆఫ్ సీట్ సెంట్రల్ వక్ఫ్ బోర్డు దానిలో రోల్ ఆఫ్
అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ముతవల్లిస్ ఏం చేయాలన్నది, తర్వాత రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ట్రిబ్యునల్స్ ఎట్లా దాన్ని మాడిఫై చేయాలన్నది, తర్వాత ఇంప్రూవ్ ది ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వర్క్ ప్రాపర్టీస్ దాని మీద, తర్వాత డిక్లరేషన్ ఆఫ్ టైటిల్స్ వీళ్ళదా వాళ్ళని చేయడానికి, సర్వే ఆఫ్ వర్క్ ప్రాపర్టీసు, మళ్ళీ తర్వాత మ్యుటేషన్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీసు, ఫైలింగ్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ముతవల్లిస్ ఎన్ని వచ్చి తిన్నారా అని వాళ్ళు లెక్కలేదు ఇది దాకా, రిఫార్మ్స్ ఇన్ ఫైలింగ్ యాన్యువల్ అకౌంట్స్ ఇయర్లీ ఎంత వస్తుంది ఎంత పోతుంది లెక్క, ఇంతకుముందు దాదనయ ఫిర్యాదునయ అన్నట్టుండదు, తర్వాత రివ్యూ ఆఫ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఎవాక్యూ ప్రాపర్టీస్ లిమిటేషన్ యాక్ట్, తర్వాత సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్ ఇవన్నీ దీనికి వచ్చింది. వాట్ ఆర్ ది ఇష్యూస్ కన్సర్న్ ఇన్ వర్క్ బోర్డు ఇది అయిపోయింది కదా. అది అనుకున్నది కాకపోతే అనవసరంగా ఏదో చేసి వాళ్ళు అది చేయడము ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ బురద చల్లడం అనేది కాదు. ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం గతంలో కూడా సవరణలు జరిగాయి, ఇవన్నీ సవరణలు జరిగినాయి. ఇప్పుడు జరిగాయి చెప్తున్నా. మూడు సార్లు అయింది. మరి ఇప్పుడు చేస్తున్నా చెప్తున్నా. నేను చెప్పని రామరెడ్డి సార్ నువ్వు డిస్టర్బ్ చేయకు. నేను చెప్తున్నాను గమ్మునుండు, నువ్వు సైలెంట్ ఉండు, నేను చెప్తా కదా. 3 సార్లు సవరణలు జరిగాయి, అది కూడా కాంగ్రెస్ పీరియడ్ దాని మీద గురించి ఎక్కడ తర్జన లొల్లి లోకం అనేది లేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇది ఇక్కడ ఇది అయితే పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఆగస్టు 22, 24 నాడు ఎవరెవరు పార్టిసిపేట్ అయిన ఆల్ ఇండియా సున్నీ జైమాతుల్ ఉలుమా ముంబై, ఇండియన్ ముస్లిమ్స్ ఆఫ్ సివిల్ రైట్స్ న్యూఢిల్లీ, ముత్తెహాదా మజ్లిసే ఉలేమా జమ్మూ కాశ్మీరు, జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, అంజుమాన్ ఏ షిరైత్ అలీ దావూదీ బోహ్రా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, తర్వాత చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ పాట్నా, ఆల్ ఇండియా పస్మందా ముస్లిం మహారాజు ఢిల్లీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఢిల్లీ, ఆల్ ఇండియా సూఫీ సజాదాన్షాన్ కౌన్సిల్ అజ్మేరు, ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఢిల్లీ, ముస్లిం ఉమెన్ ఇంటెలిజెన్స్ గ్రూప్ డాక్టర్ షాలిని అలీ నేషనల్ కన్వీనర్, జమాయతే ఉమా ఏ హిందూ ఢిల్లీ, షియా ముస్లిం ధర్మగురు అండ్ ఇంటలెక్చువల్ గ్రూప్ దారుల్ దేవబోర్డ్ వీళ్ళందరూ ఈ రోజు నాడ వీళ్ళకి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయంటే 97,27,772 మంది పిటిషన్స్ సమర్పించారు. దాని తర్వాత సెప్టెంబర్ 26, అక్టోబర్ 1 నాడు ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై దగ్గర కూడా మేము దీనికి డీటెయిల్స్ అయింది. నవంబర్ 9, 11, 2024 గౌహతి భువనేశ్వర్, జనవరి 18, 21 పాట్నా, కోల్కతా, లక్నో. ది కమిటీ కన్సల్టెడ్ 25 స్టేట్ వర్క్ బోర్డ్స్, 7 ఢిల్లీలో 7, 18 బయటకు వచ్చినప్పుడు. జాయింట్ కమిటీ కూడా మళ్ళీ ఎప్పుడు 27 జనవరి 2025 నాడు కలిసింది. అడాప్షన్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఎప్పుడు 29 జనవరి 2025 నాడది. వాట్ ఆర్ ది సమ్ ఆఫ్ ది కీ రిఫార్మ్, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఇంతకుముందు అన్నది ఎక్కడ అల్లటప్ప నడిచింది. దాంట్లో ఇన్కంప్లీట్ సర్వే, సిగ్నిఫికెంట్ బ్యాక్లాగ్ ఆఫ్ లిటిగేషన్స్, ఇంప్రాపర్ అకౌంటు, ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ ముతవల్లిస్, ది మ్యుటేషన్ ఆఫ్ ఆల్ వర్క్, ఇవన్నీ ఎంపవర్మెంట్ ఆఫ్ సెంట్రల్ వర్క్ కమిటీ అండ్ స్టేట్ వర్క్ బోర్డ్స్కు దీంతో స్ట్రెంగ్తన్ వచ్చింది. ఇక ఇదంతా చాలా మందికి తెలియదు. మీరు మీ టీవీ ద్వారా పెట్టారు కాబట్టి జనాలకు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. ఇంక్లూజన్ ఆఫ్